తొలితరం సాగునీటి ప్రాజెక్టుల ఉద్యమ రథసారథి కీర్తిశేషులు పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి 26వ వర్ధంతి సందర్భంగా ఇవాళ కుల మతాలకి పార్టీలకి అతీతంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతన్న అప్పుల బాధ తట్టుకోలేక, చుక్క నీరు లేక, వ్యవసాయం లేక, చేయలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉద్యమమే శరణ్యంగా భావించి అందరినీ కలుపుకొని రైతన్నల ఆకలి కేకలు తీర్చినటువంటి గొప్ప మహనీయుడు అనంత వెంకటరెడ్డి గారు. ఇవాళ మన కళ్ళ ముందర చూస్తున్నటువంటి అంద్రీనివా సుజల స్రవంతి ద్వారా కృష్ణా జలాలు మన అనంతపురం జిల్లాకు పారుతున్నాయంటే అది ఆ మహనీయుడు చేసినటువంటి కృషి ఫలితమే అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతటి నిబద్ధత కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి, విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన ప్రాంతంలో పుట్టినందుకు మనం గర్వపడాలనా, లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇవాళ రైతన్నల ఆత్మగౌరవాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఈ ప్రాంతవాసులైనందుకు బాధపడాలన్నా అర్థం కాని అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో రాయలసీమ రైతన్నలు ఉన్నారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితమే స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా రైతులకు సంబంధించినటువంటి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆపుదల చేశాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అనేసి ఎంత దౌర్భాగ్యంగా ఇవాళ రైతుల పరిస్థితి ఉందంటే కేవలం ఇది మన దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఏదైతే మన యొక్క వెంకటరెడ్డి గారి ఆశయాలను కొనసాగించే విధంగా యువత కూడా ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క ఆలోచనలు కొనసాగించే విధంగా మనం అందరం కలిసి పోరాటం చేయాల్సిందిగా భావిస్తూ భవిష్యత్తు తరాలకి అనంత వెంకటరెడ్డి గారు ఒక దిక్సూచిలాగా వెలుగొందుతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నివాళులర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.